వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను భారత్. ఇక రాష్ట్రంలో ఇవాళ రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రజలను అప్రమత్తం చేసింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తగిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఇవాళ నిర్మల్ జిల్లా, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని అన్నారు. అలాగే భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 9 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేశారు. అలాగే ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హనుమకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్పై జల ప్రళయం కొనసాగుతుంది. రోడ్లపై నీరు భారీగా ప్రవహిస్తుంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. వరద నీరు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ఇళ్లలోకి నీరు చేరింది. ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వాకులు, వంకలు, జలకలను సంతరించుకున్నాయి. చెరువులు, కుంటలు నిండుగా మారి అలుగులు పోస్తున్నాయి. వాకుల వరదలతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే ఎక్కువ కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో ఆ నదిపై ఉన్న చూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, టైల్ పాండు, పులిచింత ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేశారు. రెడీగా మొదటిగా వరంగల్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హనుమకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి మౌనిష్ లైవ్లో మనకి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మౌనిష్, చెప్పండి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉంది. అటు హనుమకొండ, ఇటు వరంగల్, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా మీద ఎలా ఉంది ప్రస్తుతానికి, అక్కడ ఏ విధంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది అసలు వాతావరణం? వర్షాలు కురుస్తున్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు వాగులు, వంకలు అయితే పొంగి పొర్లిపోతున్నాయి. ఇటు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే భారీ వర్షాల నేపథ్యంలో పలు కాలనీలు అయితే నీట మునిగాయని చెప్పొచ్చు. ఇటు మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని
మహబూబాబాద్, హన్మకొండ, ములుగు జిల్లాలను అయితే ఆరెంజ్ అలర్ట్ గా అయితే వాతావరణ శాఖ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో పలు కాలనీలు అయితే నీట మునిగాయి. రహదారులు కూడా నీటితో నిండిపోవడం వల్ల పలు రాకపోకలకు ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. ఇటు ములుగు జిల్లా చూసుకుంటే ములుగు జిల్లాలో 24 గంటల వ్యవధిలోనే 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా అనేక వాగులు వంకలు అయితే పొంగి పొర్లిపోతున్నాయి. ఇటు జంపన్న వాగు, అది దీడి వాగు, అదే విధంగా దయ్యాల వాగు అయితే పొంగి పొర్లిపోయి రాకపోకలు పరిస్థితి నెలకొంది. అదే విధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్షాల కారణంగా ఎగువ నుంచి కారణంగా ఇటు ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్నటువంటి బోగోత జలపాతానికి భారీ వరద నీరు చేరడం ఇటు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో బోగోత జలపాతానికి పర్యాటకులను అయితే అనుమతించకుండా అధికారులు అయితే తగిన చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఉందని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. భూపాల్ జిల్లా కూడా రోజులుగా బాగున్నాయి. ఇటు బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు 6,000 టన్నుల పైగా అయితే బొగ్గు ఉత్పత్తి కావాల్సి ఉంది. కాకపోతే వరద నీటి ప్రభావం వల్ల అయితే అక్కడ బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. సుమారుగా 5,000 ఒక టన్నుకి అయితే 5,000 వ్యాయం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో 9 కోట్ల వరకు అయితే నష్టం వాటిల్లంటూ అధికారులు తెలుపుతున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు వాగులు వంకలు పొంగిపోతున్నాయి. ఇటు రాళ్లపెట్టి వాగు, అదే విధంగా బట్ల వాగు వల్ల ఇటు పాకాల చెరువులోకి నీరు వల్ల అయితే నీరు ఇప్పటికే పాకాలు 30 సెంటీమీటర్ల పైగా అయితే ఉంది. దాని వల్ల అయితే మొత్తం జలపాతం పాకాల చెరువు కూడా మొత్తం నీటితో నిండిపోయి మత్తడి పోస్తున్న క్రమం అయితే ఏర్పడుతుంది. పర్యాటకుల సందడి కూడా నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా మహబూబాబాద్ జిల్లా డోనకల్లు మండలంలో ఉన్నటువంటి ఆకీరు వాగు, మున్నేరు వాగు అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని వల్ల అయితే అనేక ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇది ఆకీరు వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల ఇటు గంటకైతే వరద ఫ్లో పొరిగిపోవడం జరుగుతుంది. దీని వల్ల మహబూబాబాద్ రాకపోకలు అయితే ఈ విధంగానే వరద కొనసాగే అవకాశం ఉంటే రాకపోకలు కూడా మహబూబాబాద్, ఖమ్మం జిల్లాకైతే నిలిచిపోయే అవకాశాలు ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. ఇటు అచ్చంపేట, అదే విధంగా ఇల్లందు, మహబూబాబాద్ అంటే వెళ్ళే ఇల్లందు, అదే విధంగా నర్సంపేట రహదారి మీద కొన్ని చెట్లు కూడా ప్రధాన రహదారిపై చెట్లు పడడం వల్ల 4 గంటల సైడ్ అయితే రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వస్తే పలు కాలనీలు కూడా నీట మునిగడం జరిగింది. ఈ వరద ఇప్పటికీ వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినా కూడా కొన్ని వర్షాల నేపథ్యంలో ఇటు కాలనీలు కూడా మునిగిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇటు భద్రకాళి చెరువు కూడా ఇప్పటికే మత్తడి పోస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పర్యాటకుల సందడి కూడా పెరిగింది. ఇక్కడ అధికారులు కూడా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ వరద నీటి ప్రభావం వల్ల భద్రకాళి మత్తడి కూడా పెరిగింది. ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా పలు కాలనీలు అయితే నీట మునిగాయని చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. వర్షాలు తగ్గిన నేపథ్యం కనిపిస్తున్నా గత 2 రోజుల మళ్ళా వచ్చే 2 రోజులలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రైట్ మనీష్. అయితే ప్రస్తుతానికైతే వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ ని అయితే జారీ చేశారు. ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా? అదేవిధంగా అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారా? కలెక్టర్ నుంచి ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మిగిలిన అందరూ కూడా అధికారులు అప్రమత్తమయ్యారా? ప్రజలకి ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా? గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి అయితే కాలనీలు వరంగల్ వ్యాప్తంగా ఇటు వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలుగా వర్షాలకు ఇటు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలనీలు కొన్ని మునిగాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అయితే అధికారులు గుర్తించి సహాయక చర్యలు కురిస్తున్నారు. అదే విధంగా పునరావాస కేంద్రాలకు కూడా ఇటు తరలించే పరిస్థితి ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇటు జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పనిలో భాగంగానే ఇటు అధికారులు వరంగల్, హన్మకొండ కలెక్టర్లు కూడా ఇది ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు, అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటు పోతన నగర్ అయితే ఇటు ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను పోతన నగర్ లో ఉన్న పునరావాస కేంద్రాలకు కూడా ఇటు అధికారులు అయితే పంపించడం జరుగుతుంది. ఇప్పటికే కొంచెం వర్షం తగ్గుముఖం పట్టినా అప్పుడప్పుడు మళ్లీ కురియడంతో వాగులు, వంకలు, అదేవిధంగా ప్రధాన రహదారుల కాలువలు మొత్తం నీట మునిగిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నాయి. కొన్ని కాలనీలోకి నీరు చేరడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారంటూ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మనీష్ ఫర్ ది అప్డేట్స్.
రెడ్డిగా కొన్ని జిల్లాలకైతే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను, అదేవిధంగా మరికొన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. అయితే ఇక ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే కుండపోత వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్పై జల ప్రళయం కొనసాగుతుంది. రోడ్లపై నీరు భారీగా ప్రవహిస్తుంది. పలు కాలనీలు జలమయమైనట్లు తెలుస్తోంది. వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుంది. ప్రజలు కూడా తీవ్రస్థాయి ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఆదిలాబాద్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ఆదిలాబాద్లో అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే రోడ్ల మీద కూడా వరద నీరు వచ్చి చేరుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వరుణ్, గుడ్ మార్నింగ్. అయితే ఉదయం నుంచి కూడా అంటే గత ఏదైతే వాతావరణం అంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడనం కారణంగా భారీ వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో 13, 14, 15, 16 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్న ఒక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడైతే ఆదిలాబాద్ జిల్లాలో అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా గత 3 రోజులుగా కూడా ఎలాంటి వర్ష ప్రభావం చూపనప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి మాత్రం ఇక్కడ చిరు జల్లుగా మొదలైంది. ఉదయం 6 గంటలకే సన్నగా పడినటువంటి ఒక వాన కాస్త ఒక్కసారిగా మెరుపు వానగా, అలాగే ఉరుములతో కూడినటువంటి ఒక వర్షంగా, కుండపోత వర్షంగా దాదాపుగా ఆ ఉదయం 8 నుంచి మొదలు పెడితే దాదాపు 4:30 గంటల వరకు అంటే 12:30 వరకు కూడా ఆ వర్షం మాత్రము దంచి కొట్టింది. దీంతో ఇక ఆదిలాబాద్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్ 4 జిల్లాల్లో కూడా అదే విధంగా వర్షం ఒకే రీతిలో వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి పూర్తిగా ఈ రోడ్లు ఏవైతే కాలనీలు ఉంటాయో కాలనీలన్నీ కూడా చెరువుల్ని తలపించాయి. పూర్తిగా నీళ్ళన్నీ కూడా కాలనీలోకి ప్రవహించి అదే విధంగా ఇళ్లలో కూడా నీళ్లు వచ్చేసి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే కనపడింది. ఇటు దుర్గానగర్ కావచ్చు, అలాగే ఇటు శాంతినగర్, దుర్గానగర్, ఇటు తర్వాత మిగతా కొన్ని ప్రాంతాలు ఏవైతున్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ప్రధానంగా ఎక్కడైతే పూర్తిగా అంటే లోతట్టుగా ఉన్నటువంటి ఒక ప్రాంతాల్లో మాత్రము ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఏవైతే ఈ లోయర్ బ్రిడ్జ్ అంటే చిన్న కల్వర్ట్లు ఉంటాయో, లో లెవెల్ వంతెనలు ఉంటాయో, ఈ లో లెవెల్ వంతెన వల్ల ఆ లో లెవెల్ వంతెన పై నుంచి కూడా నీళ్లు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించడంతో అటు ఆ కాలనీలకు కూడా పూర్తిగా సంబంధాలు తెగిపోయినటువంటి ఒక పరిస్థితి కనబడింది. అటు పక్క పూర్తిగా రాకపోకలు కొనసాగినటువంటి ఒక పరిస్థితి అయితే ఇటు ఆదిలాబాద్ పట్టణంలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే కనబడింది. ఇటు ఏదైతే లాండసాంగిలో కూడా పూర్తిగా వరద నీరు అంతా కూడా రోడ్లపై ప్రవహించేసి ఇళ్లలోకి నీరు వచ్చిన పరిస్థితి. అలాగే మావర్లో కూడా
పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరినటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి ఈ యొక్క వర్ష సూచన ప్రకారంగా అయితే ఏదైతే భారీ వర్షం ఇప్పుడు వర్షం కొంచెం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా కొంత తెరిపైతే ఇచ్చింది. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటు జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ ఉదయమే ఇటు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కాలనీల్లో వాళ్ళు పర్యటించి ఏదైతే సహాయక చర్యల్ని సమీక్షించారు. అలాగే వరద పరిస్థితిని కూడా పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. అలాగే అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇటు ప్రధానంగా ఉన్నటువంటి ఒక జలాశయాలు ఏవైతే ఇటు ఎగువన కురుస్తున్నట్టుగా భారీ వర్షాల నేపథ్యంలో, అలాగే ఇవాళ కురిసినటువంటి ఒక భారీ వర్షం నేపథ్యంలో మాత్రం పూర్తిగా నిండు కుండలా ఉన్నాయి. ఇటు మొత్తం జలాశయాలు ఇటు కడిమి కావచ్చు, అలాగే సాతనాల ప్రాజెక్టు కావచ్చు, ఇటు నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు కావచ్చు, అలాగే మత్తడివాగు ప్రాజెక్టు కావచ్చు. ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తిగా నిండు కుండం తలపించడంతో మరి ఇంజనీరింగ్ అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసేసి గేట్లు విడుదల చేసి నీటిని దిగువకు వదిలినటువంటి పరిస్థితి అయితే తలెత్తింది. అలాంటి సిరికొండ మండలం చిక్కామాఘన్ వాగు ఉధృతంగా ప్రకటిస్తున్నట్లు తెలుస్తా ఉంది. అదేవిధంగా గాదిగూడ ప్రాంతాలలో పూర్తిగా కూడా వర్షపు నీరాన్ని కూడా జలమైనట్లు తెలుస్తా ఉంది. కాలనీలు పూర్తిగా మండలంలో నార్నాలు గాదిగూడ మండలం మొత్తంగా అక్కడ పరిస్థితి విధంగా ఉంది. అధికారులు సమీక్షిస్తున్నారంటే ఇళ్లలోకి పూర్తిగా వర్షపు నీరు వచ్చినాయి కాబట్టి వాళ్ళని పునరావాస కేంద్రాలకు ఏమైనా తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరుణ్. అయితే ఏదైతే గాదిగూడ ఇటు సిరికొండ మండలాలే కాదు, దాదాపుగా ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో, అంటే ఇవి ఆదిలాబాద్ అనేది కొండ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఇక్కడ వర్షపాతం ఎక్కువనే ఉంటుంది. అలాగే ఎక్కడైతే ఈ యొక్క ప్రధాన కొండ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు. ఏవైతే ఇళ్లలోకి వచ్చినటువంటి నీరు అయితే తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు కూడా, ఆ పట్టణాల కాలనీకి చెందిన కాంగ్రెస్ శ్రేణులు కూడా సహాయక చర్యలు చేస్తున్నారు. ప్రజలు అంటే ఏవైతే కొన్ని సంఘాలు ఉంటాయో అక్కడ సహాయక సంఘాలు కూడా ప్రజల్ని మంచి అంటే సురక్షిత ప్రాంతం తరలిస్తున్నారు. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఖరీదైన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ ఖరీదైన వస్తువుల్ని కూడా సురక్షిత ప్రాంతానికి తరలించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఇటు జిల్లాలో కనపడుతోంది. అయితే ఇటు ప్రభుత్వాలు కూడా ఇటు నిర్మల్ జిల్లా కేంద్రంలో, ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా మరి 24/7 ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక ప్రజలు వెంటనే సంప్రదించాలని చెప్పేసి ఇటు నిర్మల్ జిల్లాకు వస్తే నిర్మల్ జిల్లాకు సంబంధించి 9150077132, అలాగే ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 180042513939 అనేటటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేసేటటువంటి. రైట్ సత్యనారాయణ, అయితే ప్రస్తుతానికి మరో 3 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. పూర్తిగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఏమైతే ఉందో నిర్మల్, అదేవిధంగా మంచిర్యాల, ఇటు ఆదిలాబాద్ ఇది మొత్తం మీద కూడా పూర్తిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరో 3 గంటల్లో అంటూ కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. అంటే ఆదిలాబాద్ కాకుండా ఇటు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ మొత్తం, పెద్దపల్లి మొత్తం కూడా. సో ఆదిలాబాద్లో అధికారులు ఇప్పుడు ఏమంటున్నారు? ప్రస్తుతానికి అధికారులు అక్కడ చర్యలు అంటే రానున్న 3 గంటలు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ 3 గంటలకు కూడా అధికారులు అప్రమత్తమయ్యారా? అక్కడ ఉన్న లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అదేవిధంగా ఎక్కడైతే రోడ్లు ప్రజలు ట్రాఫిక్కి ఇబ్బంది పడుతున్నారో, అదేవిధంగా మిగిలిన కొన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారా? అధికారులు అసలు ఏమంటున్నారు? దీని మీద అప్డేట్స్ ఏంటి? వరుణ్, అయితే వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అంటే ఒక చినుకు కూడా పడట్లేదు ప్రజెంట్ అయితే. దీంతో సహాయక చర్యలు అయితే వేగవంతమయ్యాయి. అంటే ఏదైతే ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, అంటే ఇంకా రాగల 3 గంటల్లో వర్షం వచ్చే సూచనలు అయితే ఆదిలాబాద్ లో అయితే కనబడడం లేదు. అంటే వాతావరణ ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి అయితే అలాంటి వర్ష సూచన అయితే కనబడతలేదు. కాస్త మబ్బు పట్టినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే కాస్త ఎండ కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. అలాగే వర్షం మాత్రం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇటు ఈ సహాయక చర్యలు, సహాయక సిబ్బంది, అలాగే అధికారులు కూడా పూర్తిగా కాలనీలో పర్యటిస్తున్నారు. ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని పునరావాస కేంద్రాలకు చేర్చేటటువంటి ఒక పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ప్రధానంగా ఇదే కాకుండా ఏవైతే జలాశయాలు ఉంటాయో వాటి గేట్లు తెరిచారు. ప్రధానంగా ఆ గేట్ల ద్వారా కూడా నీరు కిందికి దుముకుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే దిగువన ఉన్నటువంటి ఒక నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు మాత్రం అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఈ ఉదయం నుంచి కూడా అంటే ఎవరు కూడా అటు నదులకు చేపల వేటకు వెళ్ళొద్దని, గొర్రెల కాపర్లు కూడా తమ గొర్రెల్ని మేపడానికి కోసం తీసుకువెళ్ళదని చెప్పేసి కూడా
ముందస్తుగా సూచన ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటు కడెంలో అయితే ప్రమాదకరంగా మారింది. కడెం ప్రాజెక్ట్ యొక్క పరిస్థితి పూర్తిగా నిండుకుండలా ప్రవహించడంతో దాదాపుగా కడెంకున్నటువంటి ఒక గేట్లు 16 గేట్లు ఎత్తేసి నీటిని దిగువకైతే వదులుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 1,80,000 క్యూసెక్ల నీటిని కడెం ప్రాజెక్ట్ నుంచి దిగువకు వదులుతున్నారు. అలాగే ఇటు సాత్నాల ప్రాజెక్టు చూసినట్టయితే సాత్నాల ప్రాజెక్టు ఉన్నటువంటి ఒక 4 ప్రధాన గేట్లు కూడా ఎత్తేసి నీటిని దిగువ వదులుతున్నారు. అలాగే ఇటు మత్రవాది ప్రాజెక్టు కూడా నీరు కిందికి దుమ్మకడంతో ఇటు ఏదైతే పెనుగంగ ఉందో పెనుగంగకు భారీగా వరద నీరు పొట్టెత్తుతోంది. అయితే ఎప్పుడైతే పెనుగంగకు భారీగా వరద నీరు పొట్టెత్తుతుందో అప్పుడు బ్యాక్ వాటర్ అనేది పూర్తి పంట పొలాల్ని ముంచెత్తేటటువంటి ఒక పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే సో ఇటు రైతులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కొన్ని ఏరియాల్లో కొన్ని కాలనీలు అయితే పూర్తిగా చెరువులు తలపించాయి కాబట్టి రోడ్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. దాదాపు నడుములో కూడా నీళ్లు కూడా చేరుకున్నాయి కాబట్టి మరి కొన్ని ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఆ పంటలు కూడా అంటే నీళ్లు ఏవైతే పంట క్షేత్రాలు ఉంటాయో వ్యవసాయ క్షేత్రాలు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఆదిలాబాద్ లో కనబడుతుంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. రెడ్డిగా నిర్మల్ జిల్లా, నిజామాబాద్, భూపాలపల్లి జిల్లాలో కూడా పూర్తిగా ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. రానున్న 3 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేశారు. అలాగే ఎక్కువగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఎలా ఉంది, అక్కడ వర్షాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, రానున్న 3 గంటలు కూడా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారనేది మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల నిజామాబాద్ జిల్లాలో గత ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా పూర్తిగా ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. దీంతో కూడా ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అనేక ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు వచ్చి చేరడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం 6 గంటల ఉంటే కూడా పూర్తిగా వర్షాలు ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడంతో కూడా అనేక వాగులు వంకులు కూడా పొల్లుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ప్రజలు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా చెందినటువంటి దర్పల్లి, అలాగే దిష్పల్లి, మోపాల్, మంచిప్ప మండలంతో పాటు బాల్కొండ మండలం చెందినటువంటి మెండోర, అలాగే కమ్మర్పల్లి, అలాగే బోధన సంబంధించి ఎడపల్లి, రెంజల్, నల్పేట మండలంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఉదయం నుంచి వర్షాలు కురవడంతో కూడా ఇటు జిల్లా కలెక్టర్లు కూడా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అందరూ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎంపీడీఓ పాటు ఎంఆర్ఓ, అలాగే మండల అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యంగా చెప్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. ఎవరిని లోతట్టు ప్రాంతాలు ఉండి సురక్షితంగా బయట తీసుకువెళ్ళాలి. ఇలాంటివి సంఘటన జరిగిన ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇక్కడైతే ఏమైనా పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు కూడా అత్యవసర ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్ కూడా నిర్వహించాలని చెప్పి కూడా కలెక్టర్ వినయ్ కృష్ణ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు
ముఖ్యంగా సిరికొండ మండలం చెందిన ఈ వాగులు కూడా పొంగి పొలుతున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అనేక మంది కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా చూస్తున్నట్టయితే రామారెడ్డిలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మద్దనూరు గాంధారిలో 9 సెంటీమీటర్లు, అలాగే నిజాం సాగర్ లో 7 సెంటీమీటర్లు, సదాశివ నగర్ 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందిగా తెలుస్తుంది. అయితే కామారెడ్డి జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా నీళ్లలోకి నీరు వచ్చేయడంతో కూడా ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా నిజాం జిల్లాలో ఇటు ఎస్ఆర్ఎస్పీ కూడా భారీ వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎగువ నుండి భారీ వర్షాలు కురవడంతో కూడా వరద నీరు నిజాం సాగర్కు వచ్చి చేరుతున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా 89,466 క్యూసెక్ల నీళ్లు వరద నీరు కూడా ఎస్ఆర్ఎస్పీలోకి వచ్చి చేరుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ప్రస్తుత నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం అయితే 1,082 అడుగుల నీటి మట్టంగా ఉంది. అలాగే అసలు 85 టీఎంసీల ఉన్న నీటి మట్టాన్ని 52 టీఎంసీలకు ఇప్పుడు ప్రస్తుతం నీటి మట్టం ఉన్న కొన్ని పరిస్థితిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాగే 2 రోజులుగా వర్షం కురిస్తే మాత్రం పూర్తిగా ఎస్ఆర్ఎస్పీ కూడా పూర్తిగా నిండుతుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ లోతట్టు ప్రాంతాల్లో కూడా సురక్షితంగా ఉండాలి, అవసరమైతే అక్కడికి కూడా ఖాళీ చేయాలని చెప్పి కూడా ఎస్ఆర్ఎస్పీ అధికారులు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే గత 2 రోజుల్లో కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లాలో కూడా పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. రైట్. అయితే నవీన్, ప్రస్తుతానికి రానున్న 3 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. సో 3 గంటలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రండి అంటూ వాతావరణ కేంద్రం అధికారులు కూడా చెప్తున్నారు. సో నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏ విధంగా అధికారులు కొనసాగుతున్నారు? ఉమ్మడి జిల్లాలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారా? ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారా? వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారా? అయితే ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాలో ఉదయం నుంచి కురిసిన వర్షాలకు కూడా భారీ పూర్తిగా ఉమ్మడి జిల్లా నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లా పోతా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాను జోన్ గా ప్రకటించింది. అయితే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైన సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. ముఖ్యంగా ఇటు అధికారులు కూడా వారికి తగు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని చెప్పి కూడా ఒక జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు చేపలకు వెళ్ళే వాళ్ళకు వెళ్ళొద్దు అని చెప్పి ముఖ్యంగా పొలాలకు చచ్చేసారు పరిస్థితిలో కూడా తప్ప బయటకు వెళ్ళవద్దని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. ముఖ్యంగా ఇటు ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, ఇటు కామారెడ్డి జిల్లా చెందిన నిజాం సాగర్ చెందిన లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి అవసరమైతే ఆ ప్రాంతాన్ని కూడా ఖాళీ చేసి వెయ్యాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. ముఖ్యంగా గత 2 రోజులు వర్షాలు ఉండడంతో కూడా అనేక ఎలాంటి సంఘటన జరిగినా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులు కింది స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు విద్యుత్ అంతరాయింపులు లేకుండా చూడాలని చెప్పి కూడా అధికారులకు ఇప్పటికి సూచించారు. అయితే ముఖ్యంగా జిల్లాలో ఇటు అధికారులకు సెలవు ఉన్నప్పటికీ కూడా అత్యవసర సిబ్బంది మాత్రం ఎప్పుడు విధిలో ఉండాలని చెప్పి ఎలాంటి సంఘటన కూడా జరగకుండా ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా అధికారులకు సూచించినట్లు తెలుస్తుంది. వరుణ్. రైట్. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరొక స్పెషల్ డ్రైవ్తో మళ్ళీ కలుద్దాం. బట్ దెన్ కీప్ వాచింగ్ ఎనీ తెలుగు న్యూస్.